2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనరాశికి అధిపతి గురు. మీనరాశిలో పూర్వాభాద్రం 4వ పాదం, రేవతి 4 పాదాలు, ఉత్తరాభాద్రం 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికి నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీనరాశి వారికి శుక్రుడు 2వ స్థానంలో, శుక్రుడు 6వ స్థానంలో, కేతువు బాగున్నారు. 2 గ్రహాలు బాగున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. ఇక్కడ ఏలినాటి శని నడుస్తోంది. మీనరాశి వారికి అన్ని గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి కాబట్టి బ్రాహ్మణుడికి నవధాన్యాలు దానం ఇస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. శివుణ్ణి ఆరాధించండి. ఎందుకంటే చాలా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. అందుకోసమే మీరు శివుణ్ణి ఆరాధిస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ఆదివారము, సోమవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. గురువారము, శుక్రవారము, శనివారం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీనరాశి వారికి 2వ స్థానం అధిపతి అయిన కుజుడు లగ్నంలో ఉండి శనితో కలిసి ఉండటం మూలంగా చాలా ఇబ్బందులు అవుతే ఉంటాయి. కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. ఈ వారంలో అవుతే కనుక ధనపరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే రాహు ఉన్నారు 12వ స్థానంలో, బుధుడు ఉన్నారు 12వ స్థానంలో. ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. విపరీతమైన ఖర్చులు ఉంటాయి. వచ్చే ధనం సరిపోదు. చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. మీ లవ్ ప్రపోజ్ చేయగానే ప్రపోజ్ రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హెల్త్ పరంగా సమస్యలు ఉంటాయి. 6వ స్థానం అధిపతి అయిన సూర్యుడు లగ్నంలో ఉండి శనితో కలుస్తుండటం మూలంగా శత్రువులు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు అవుతే ఉంటాయి. కాల భైరవాష్టకాన్ని చదువుకోండి. నారాయణ కవచం చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. 7వ స్థానం మీద శని గారి దృష్టి ఉన్నది. సప్తమాధిపతి అయిన బుధుడు 11వ తారీఖు నుంచి లగ్నంలోకి వచ్చి నీచబడతారు. మీనరాశిలో బుధుడు నీచబంలో ఉంటాడు కాబట్టి ఇబ్బందులు అవుతే ఉంటాయి. మ్యారేజ్ పరంగా ఈ వారం అనేది అలాంటి వాళ్ళు నవగ్రహ హోమం ఒకటి చేయించుకోండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలని ఉంటే కనుక హెచ్చలంగ దీశాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్ హోమాన్ని చూపించడం జరుగుతుంది. వృత్తిపరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఎక్కువ అవుతాయి. దాని మూలంగా ఇబ్బందులు పడతారు. చాలా చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చలంగ దీశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.